హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా మనము ఎంపీసీ పిల్లలకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు మనం ఐజర్ భోపాల్లో బీటెక్ కోర్స్ అనేది కొత్తగా లాంచ్ చేయడం అనేది జరిగిందండి. సో దీని గురించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. సో మీరు ఒక సైన్స్ ఎంతూసియాసిస్ట్ అయినట్లయితే, కటింగ్ ఎడ్జ్ ఎడ్యుకేషన్తో పాటు మీరు రీసెర్చ్ ఓరియంటేషన్లో వెళ్ళదలుచుకున్నట్లయితే ఐజర్ భోపాల్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటివరకు మనకి ఇక్కడ ఏంటంటే ఐజర్స్లో బీఎస్ అండ్ ఎంఎస్ ప్రోగ్రామ్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అయితే ఈ యొక్క బీటెక్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎటువంటి సిలబస్ ఉంటుంది, ఎటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఏ ఏరియాస్ మీద స్పెషలైజేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది మనం ఒకసారి డీప్ డైవ్ చేసి చూద్దాం. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో, జస్ట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ టు లైక్ దిస్ వీడియో. అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీరు బెల్ బటన్ నొక్కినట్లయితే మీకు తప్పనిసరిగా మా యొక్క నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. బెల్ బటన్ తప్పకుండా నొక్కమని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. అయితే ఇంట్రడక్షన్ ఆఫ్ ఐజర్ భోపాల్ బీటెక్ కోర్స్ విషయానికి వస్తే, ఇది సైంటిఫిక్ రీసెర్చ్ విచ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ని రెండుని కంబైన్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఏదైతే గ్యాప్ ఉందో థియరిటికల్ సైన్స్ అండ్ రియల్ వరల్డ్ ఇన్నోవేషన్స్కి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడంలో ఉద్దేశంగా దీన్ని నింపడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను నేను మీకు. ఇదేంటి అంటే, ఇప్పుడు మనం లాస్ట్ టైం కూడా డీప్ సీకి సంబంధించినటువంటి వీడియో చేసాం. నేను డీటెయిల్డ్గా కొంచెం లోపలికి వెళ్ళి చూశాను అనమాట. అసలు యాక్చువల్గా ఇంత పెద్ద అమెరికాని, ఇన్ని లక్షల మంది ఇంజనీర్స్, మొత్తం ప్రపంచ మేధస్సు అంతా అక్కడ కనిపెట్టినట్లయితే, వాడు చైనాకు సంబంధించినటువంటి ఒక 40 ఏళ్ల పర్సను ఇంతమందిని కాదనేసి ఎట్లా చేయగలిగిందని చూసినట్లయితే, సో ఈ 200 మంది టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళని గమనించినట్లయితే ఒక షాకింగ్ ఫ్యాక్ట్ నేను మీకు చెప్తాను. వీళ్ళల్లో ఎవరు బీటెక్ చేసిన వాళ్ళు లేరు. 200 మంది టీంలో 150 మంది డిఫరెంట్ చైనీస్ యూనివర్సిటీలో బీటెక్ కాదు, వాళ్ళందరూ డాక్టరేట్స్ అంటే పీహెచ్డీ చేసినటువంటి విద్యార్థులను తీసుకొని వీళ్ళు రీసెర్చ్ అనేది చేశారు. అందువల్ల బీటెక్ లాజికల్ మైండ్తో అందనటువంటి ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్ వాళ్ళకి అనేది రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ రూపంలో వాళ్ళకి దొరికింది. అందువల్ల మల్టీ డిసిప్లినరీ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పటి వరకు ఐజర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కంటిన్యూస్గా ఓన్లీ సైంటిఫిక్ రీసెర్చ్కి పరిమితమైనవి. కానీ ఈరోజు ఉన్నటువంటి మల్టీ డిసిప్లినరీ ఫీల్డ్లో సైంటిఫిక్ రీసెర్చ్తో పాటు బీటెక్ ఓరియంటేషన్ కూడా అందులో అవసరమైనటువంటి గుర్తించినటువంటి భోపాల్ ఈ యొక్క కోర్సును అయితే తీసుకురావడం జరిగింది. దీనివల్ల మీరు ఈ ప్రోగ్రామ్ కానీ చదివినట్లయితే చాలా మంచి అద్భుతాలు జరిగేటువంటి అవసరం ఉంది. ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఇంటిగ్రేటింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ బేస్డ్ లెర్నింగ్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ అందేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మీకు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. కొలాబరేషన్ విత్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, అదేవిధంగా స్పెషలైజింగ్ ఆప్షన్ ఇన్ ఎమర్జింగ్ ఫీల్డ్స్ కూడా దీంట్లో మీరు తీసుకోవడం అనేది జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ బట్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్, దాంతో వచ్చేటువంటి ఇన్నోవేషను, దాంతో వచ్చేటువంటి ఎక్స్పీరియన్సు, ఎక్స్పోజరు, ఇవన్నీ కలుపుకున్నట్లయితే మీరు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీతో మీరు దూసుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఐజర్స్ యొక్క ఏదైతే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందో, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి, స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఉండాలి, జేఈ అడ్వాన్స్లో కానీ పాస్ అవ్వాలి, లేదంటే ఐఐటి 2025 సంబంధించినటువంటి దాంట్లో కానీ మీరు వచ్చినట్లయితే ఆ కన్సర్న్ పోర్టల్లో పోయి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు కౌన్సిలింగ్ పిలుస్తారు. తద్వారా మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. బియాండ్ ట్రెడిషనల్ ఇంజనీరింగ్ అయితే ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. మీకు రెండు బాణాలు కలుస్తున్నాయి అనమాట. రీసెర్చ్ కలుస్తుంది, దాంతో మీ ఇంజనీరింగ్ మైండ్ సెట్ని రెండింటిని కలుపుకొని ఆలోచించినట్లయితే డెఫినెట్గా అనేక గొప్ప ఇన్వెన్షన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. సో అడ్మిషన్ ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు మనము రిజిస్టర్ చేసుకోవాలండి. మీరు జేఈ అడ్వాన్స్ ద్వారా వచ్చిన తర్వాత మీరు ఐజర్ పోర్టల్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. సో మీరు అప్లై చేసుకోకుండా ఎవరు జేఈ అడ్వాన్స్ వచ్చేసింది కదని చెప్పి డైరెక్ట్గా మీకు బొట్టు పెట్టి పిలిచి ఇవ్వరనమాట. ఖచ్చితంగా మీరు ఆ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఐజర్కి సంబంధించినటువంటి ఐఐటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో మీరు సరైనటువంటి స్కోర్ సంపాదించాలి. మీరు అఫీషియల్ అడ్మిషన్ పోర్టల్ ఏదైతే ఉందో ఐజర్ అడ్మిషన్ పోర్టల్, దాంట్లోకి వెళ్ళి అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని కౌన్సిలింగ్కి పిలుస్తారు. తద్వారా మీకు సీట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. వన్స్ మీ సీట్ అలొకేషన్ ఏంటంటే ఈ అద్భుతమైనటువంటి జర్నీ, మీకు ఈ ప్రయాణం అనేది ముందుకు సాగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ని కానీ డెడ్లైన్స్ కానీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మరొకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం మీకు చెప్తున్నా. సో ఈ యొక్క బీటెక్ చదివితే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటుందని మనం తీసుకున్నప్పుడు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఇందాక మనం మాట్లాడుకున్నాము, బార్క్ అనుకోండి, లేకపోతే మన ఇస్రో అనుకోండి, నాసా అనుకోండి, ఇటువంటి ప్రదేశాల్లో కూడా మీకు దొరుకుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ డ్రివెన్ టెక్నాలజీస్ అనేటువంటి రోబోటిక్స్ ఆటోమేషన్లో కానీ, డేటా సైన్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్లో కూడా మీకు
అద్భుతమైనటువంటి రీసెర్చ్ అవకాశాలు మీకు దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఐఐఎస్ఆర్ భోపాల్ ఈజ్ మెంట్ ఫర్ అకాడమిక్ ఫౌండేషన్‌తో పాటు సక్సెస్‌ఫుల్ కెరియర్‌ని బిల్డ్ చేయడంలో మీకు వీళ్ళు ఇండస్ట్రీతో కొలాబరేట్ అయిపోయేసి అనేకమైనటువంటి పరిస్థితి ఉందనమాట. ఎందుకు ఐజార్ భోపాల్‌ని చూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 2, 3 పాయింట్లు నేను మీకు చెప్తాను. ఇది రీసెర్చ్ ఫెసిలిటీస్ అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ. సో, అదేవిధంగా వీళ్ళు గ్లోబల్ యూనివర్సిటీస్‌తో చాలా టైఅప్స్ అనేవి ఉన్నాయి. వీళ్ళు ప్లేస్‌మెంట్ విషయంలో గానీ, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్ విషయంలో గానీ, వీళ్ళు చాలా అసోసియేషన్స్ అనేవి పెట్టుకున్నారు. ఇంకోటి నేను ఎప్పుడు మాట్లాడేటువంటి విషయం ఏదైతే ఉందో, హాలిస్టిక్ డెవలప్‌మెంట్ లేకపోతే హోలిస్టిక్ డెవలప్‌మెంట్ విత్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. డిఫరెంట్ క్లబ్స్ ఉన్నాయి. సో, మీకు ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్ మీరు అవ్వాలి అనుకుంటే, మీరు ఫ్యూచర్ రెడీ ఇంజినీర్స్ అవ్వాలి అనుకున్నట్లయితే, ఒక మంచి సైంటిస్ట్ గాను, ఎట్ ది సేమ్ టైమ్ మీరు ఇంజినీర్ గాను ఎదిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఐజర్‌లో ఈ బీటెక్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో, ఐఐఎస్సి బెంగుళూరులో కూడా బీటెక్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేస్తాను. ఒక 58 సీట్లతో అది రీసెంట్‌గా ఈ సంవత్సరమే లాంచ్ అయింది. సో, దానికి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ మనం చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.